కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పానంటే బ్రో, నేను ఫస్ట్ టైం ఇప్పుడు మనం కలవడం. అవును, ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే. ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళం. అంటే ఎక్కడ వైజాగ్ బ్రో, ఇక్కడ జబర్దస్త్ జనాలందరూ అంటే ఒక వెల్ సెటిల్ మంచిగా సెట్ అయ్యావని అనుకుంటున్నాను. అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? బాగుందా? హ్యాపీ? అంతా గాడ్స్ గ్రేస్, దేవుడి దయ, మనదేం లేదు. ఎందుకంటే మనకన్నా టాలెంట్ ఉన్న కొన్ని లక్షల మంది బయట ఉంటారు. మనకు అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు, గాడ్స్ గ్రేస్, దేవుడి దయ. ఫస్ట్ ఆర్జే ఎందుకు బ్రో చూస్ చేసుకున్నావు వైజాగ్లో? అది ఆర్జే కూడా నా లైఫ్లో అన్ని యాక్సిడెంట్గా జరిగేవి. ఏది నేను చూస్ చేసుకోలే. ఇండస్ట్రీకి అందరూ ఎందుకు వస్తారంటే ప్యాషన్తో వస్తారు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి కోరుకుతుంటారు. నేను అసలు ఆ ప్యాషన్తోనే రాలేదు. అసలు నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అయ్యానని అనుకోవట్లేదు. అయితే వైజాగ్లో ఇలాగే ఒక సెలూన్ షాప్కి వెళ్తే కుర్రోడు చూశాడు నన్ను. భయ్యా నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదా అన్నాడు. ఆ అబ్బాయే తీసుకుని వెళ్ళి ఆర్జే విశాఖ ఎఫ్ఎం అప్పుడు వైజాగ్లో కొత్తగా రావడం 2000, అప్పుడు అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం, ఆర్జేగా చేయడం, అలాగే జరిగిపోయింది. తర్వాత హైదరాబాద్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో తెలియలేదు. సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే. అర్థమైందా? ఫేమ్ కోసం రావడం, అదే ఏదో ఒకటి మనం సాధించాలని చెప్పి. తెలుసు కదా, అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి. అది ఈ రూపంలో అయింది. నార్మల్గా చాలా మందికి డౌట్, ఎందుకు షేవింగ్ ఫుల్ షేవ్ చేసేస్తావు? ఏం చేస్తాం ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో పాపం నాకు పరిస్థితి ఏంటంటే జబర్దస్త్లో లేడీ గెటప్లు ఇచ్చేవారు. మంచిగా గెడ్డాలు మీసాలు పెంచే టైంకి తీయించేసేవారు. సరే అన్నీ అయిపోయి టీమ్ లీడర్ అయ్యి గెడ్డాలు మీసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీని వరకు క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా. అందుకని ఎప్పుడు చేసుకుంటూ ఉంటావు బ్రో? ఎప్పుడు కాదు, షూటింగ్స్ ఉన్నప్పుడే. షూటింగ్స్ ఉన్నప్పుడు అదర్వైజ్ నార్మల్గానే ఉంటాయి. అంటే అప్పట్లో మన ఊర్లో డిఫెన్స్ వాళ్ళు క్లీన్ షేవ్తోనే అసలు ఏ నీట్గా ఉంటుంది. షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా, అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా. ఓకే, అలవాటు అయిపోయింది కాబట్టి రేపు గడ్డంతో వెళ్ళినా కూడా ఎవడీడు అంటాడు. నాకు చాలా ఇష్టం మీలాగా, మిమ్మల్ని అందరూ చూసినట్టు చాలా ఏర్స్ వస్తుంది. నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుంది అనుకుంటా, కానీ ఇప్పుడు నేను చూడలేదు బ్రో. ఎప్పుడు చూడలేదు. ట్రై చేస్తాను నెక్స్ట్. ఒకసారి మంచిగా ట్రై చేద్దాం బ్రో. అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం, చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా ఈ రెండు పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయాను, సునామీ సుధాకర్ కానీ ఇలా చాలామంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా అంటారంటే ఆ క్షణమే లైఫ్లో రెండు ఉంటాయి, పెద్ద పేరు వచ్చాయి, కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును, అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా? ఎందుకు సడన్ గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయాడు. సో వాడి మెంటాలిటీ, వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు, వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను. నరేష్ అంటే కమర్షియల్, అసలు ఏదైనా కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త, ఇది కూడా విన్నాను. నిజమే, నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి, నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది
అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్కి ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని, అది ఈ నరేష్ అనేది కాదు, అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక ఇద్దరు ముగ్గురిని డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళు తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది వద్దు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల పోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాకి అసలు యూట్యూబ్, అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది కానీ చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీకు రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు నేను. అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు? ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తాడు. ఓ ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడు మీద పుట్టుమచ్చి బాగుందన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని? వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా నాకు చాలా మంది అంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను. ఇది ఒకటి ఉంది కదా, 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ ఆడతారు. ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు వాళ్ళు టీవీలో చూడరు. ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ. అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. మీ ఫ్యామిలీని ఎందుకు బయటకు తీసుకురావు? నార్మల్గా ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద కానీ? మనకి బయటకు వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొస్తే రేపు వాళ్ళు కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా? జనాలు ఉన్న దగ్గర తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు? నాన్నగారు? మా నాన్నగారు బ్రహ్మాండం. నాకన్నా మా నాన్నకి మధ్య ఎక్కువ పేరు వచ్చింది. యాక్చువల్లీ బ్రో అదే ఇంకా అందరూ మీకన్నా మీ నాన్నగారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. అమెరికా వెళ్ళినా కూడా అడుగుతారు, అసలు మీ ఫాదర్ భలే చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేయడు, నాతో బయట ఎలా మాట్లాడతాడు, టీవీలో అట్లానే మాట్లాడతాడు. అది ఫన్ గా ఉంటది. కానీ బాగా తీసుకొచ్చారు కదా నాన్నగారు. హ్యాపీయా? ఆయన తీసుకురావడం అంటే గెస్ట్ గా వచ్చాడు ఒక షో. అదే ఒకసారి గెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ నేనే మధ్యలో ఆపా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడేస్తున్నాడు, ఆపించేసాను నేనే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళందరూ హ్యాపీ భయ్య. దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళు బాగా చూసుకుంటున్నా, అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది. మీ అదృష్టం. మా అదృష్టం అది. వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీమ్ లీడర్గా చేయడం. మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను విన్నా. అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు, అది ఉన్నది ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికైనా ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు, ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, దాన్ని బట్టి అందరూ. మా చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. విషయం, నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది. నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు? చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్, మా గురువు గారు లాంటి వాళ్ళు. చంటి గారు ఆయన ఏమన్నా మేము పట్టించుకోం, మేమే కాదు జబర్దస్త్లో ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు ఎందుకని.
ఎవరు తిడుతుంటారు? అంటే టీమ్ ని సపోర్ట్ ఉండదు, ఏముండదు అని ప్రతి ఒక్కరు. ఏం కాదు. అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు వైజాగ్? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అసలు ఇక్కడికి వచ్చేది వచ్చింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి, ఎప్పుడు ఇద్దరు ముఖాముఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లలపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు. ఇద్దరు ఒకరు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ. మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు. మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది? ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు. కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు, అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మనం రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. నిజంగా నేను ఒక మాట అంటే మిస్ అవ్వదు బ్రో. మిమిక్రీ ఎలా బ్రో? అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో. ఎలా అంటే దానికి మనం ఏం లేదు. నువ్వు కావాలని చేసావా అంటే? నేను మిమిక్రీ చేసావన్నట్టు అంత ఈజీగా అయితే కావాలని చేసావా అంటే మిమిక్రీ నేను చెయ్యాలి. మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్. కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని. అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేను, ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే. మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు. ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో, బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా. నీ పేరేం పేరు ఇప్పుడు? యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిన్ను యాంకర్ శివ అంటారా, శివ 2 అంటారా? యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది. దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను. మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరు అడిగినా చెప్తాను, నేను అసలు పట్టించుకోను.